ప్రపంచానికి మాత్రం అది హోటల్. లోపలికి వెళ్తే బడా రియల్టర్లు, రౌడీ షీటర్లు, బిజినెస్ మెన్లు కనిపిస్తారు. వాళ్ళు ఆ హోటల్కి ముక్కల కోసం వెళ్లారు. ముక్కల కోసం అంటే మటనో చికెనో అనుకునేరు. వాళ్ళు వెళ్ళింది వేరే ముక్కల కోసం. అలా వెళ్ళినందుకు పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇంతకీ వాళ్ళు ఏ ముక్కల కోసం కావాలనుకున్నారో చూడండి. పోలీసులు వెనక నిలబడ్డ వీళ్ళని చూసారా? వీళ్ళు ముక్కల కోసం వెళ్లి అరెస్ట్ అయిన వాళ్ళు. ఇదే ఆ హోటల్. హయత్ నగర్ విజయవాడ రహదారిపై ఉంది. హోటల్లో మటన్ ముక్కలు, చికెన్ ముక్కలు ఉంటాయి. కానీ వాళ్ళు వెళ్ళింది పేక ముక్కల కోసం. అవును, ఆ హోటల్లో జోరుగా పేకాట సాగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న 3 ముక్కలాటకు చెక్ పెట్టారు ఎస్టీఓ పోలీసులు. పేకాట రాళ్లను కటకటాల్లోకి నెట్టారు. హయత్ నగర్ లోని బావార్చి హోటల్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఇక్కడ టీ తాగేందుకు, బిర్యానీ తినేందుకు జనం వస్తుంటారు. హోటల్ ముందు కాస్ట్లీ కార్లు బారులు తీరి కనిపిస్తాయి. చూసేవాళ్లంతా హోటల్ కు మంచి గిరాకీ ఉందిలే అనుకుంటారు. కానీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ లోని ఎస్టీఓ పోలీసులు జరిపిన దాడితో హోటల్లోని గుట్టు రట్టయింది. ఇక్కడ జోరుగా పేకాట సాగుతున్న విషయం బయటపడింది. హోటల్ నిర్వాహకుడు పై అంతస్తులోని 2 గదుల్ని 3 ముక్కలాటకు కేటాయించాడు. ఓల్డ్ సిటీకి చెందిన రౌడీ షీటర్లు, బిల్డర్లు, లోకల్ పొలిటీషియన్స్ అందరికీ ఇదే అడ్డా. రాచకొండ పోలీస్ కమిషనర్ కి విషయం తెలియడంతో స్పెషల్ పార్టీని రంగంలోకి దించాడు. దీంతో బడాబాబుల బాగోతం తెలిసిపోయింది. పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా 16 మంది దొరికిపోయారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న హయత్ నగర్ పోలీసులు ఎంతకాలంగా ఈ దందా సాగుతోంది అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇవాళ రిమాండ్ చేస్తున్నాము. ఇది పేకాట, మట్కా, జూదం లాంటి అక్రమ వ్యాపారాలు, అక్రమంగా ఎవరు కూడా ఇలాంటి కార్యకలాపాలకు, ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ముఖ్యంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్లో చాలా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అందరికీ మళ్ళా చెప్తున్నాం ఏంటంటే ఇలాంటి అక్రమ కార్యకలాపాలను మేము సహించేది లేదు. పేకాట స్థావరాలపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయిన పోలీసులు హయత్ నగర్ బావార్చి హోటల్ కు రెగ్యులర్ గా వచ్చే బడాబాబుల లిస్టు తయారు చేసే పనిలో పడ్డారు. హోటల్ ని సీజ్ చేసి నిందితులందరిపై కేసులు పెట్టారు.